కలుగునుగాక. ఈ సమయాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇక్కడికి రావడాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవుడికి స్తుతిస్తున్నాను. ఆయన మనందరూ కలిసి ఆయన స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుడి కుటుంబానికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మేము సంవత్సరాల నుంచి మేము ఈ చర్చికి వస్తున్నాం. కృపాధర్ గారు అని ఉండేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారనమాట, అమ్మ పాస్టర్ గారు ఉన్నారు అక్కడ, మనం వెళ్దాము అనేసి. ఎంతో మంచి దైవజనుడు, ఎంతో ప్రేమ కలిగిన దైవజనుడు అని చెప్పేవారు. మేము మధ్య మధ్యలో వస్తామండి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి. అలా రావడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు, నువ్వు పుట్టినప్పుడు కూడా వచ్చాం. ఎంతగా దేవుడు మమ్మల్ని అప్పటి నుంచి దేవుడు ఈ ఆత్మబంధాన్ని కాపాడుతూ వస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలు. దైవజనుడు ఎంతో ప్రేమ కలిగి కుటుంబం వాళ్ళందరిలో నేను ప్రేమను చూశాను. అక్కడికి పెద్ద చర్చికి వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా ఇలాగే డేవిడ్ పాల్ గారిలాగే ఉంటారు, మంచిగా ప్రేమగా. అది దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ఆయన ప్రేమే మనలో ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనైతే చాలా చిన్నప్పటి నుంచే దేవుడు అంటే చాలా ఇష్టం అండి. ప్రార్థన తెలియదు, ఏం తెలియదు. అనేకమైన పోరాటాల మధ్యలో దేవుడు సహాయం అడిగినప్పుడు ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు, ఎప్పుడూ త్రోసేయలేదు. నేను బలహీనరాలనే, కానీ ప్రతిదినం ప్రతి శోధనలో, ప్రతి శ్రమల్లో, కష్టాల్లో ఆయన చెయ్యి పట్టుకుని జయమిస్తూ వచ్చాడు దేవుడు. ప్రతి దాంట్లో కూడా ఆయన జయమిచ్చాడండి. మన బలం కాదు, మన శక్తి కాదు, మన భక్తి కాదు, కేవలం ఆయన కృప. ఆయన కృపను బట్టే ప్రతిదినం మనకు గడుస్తుందండి. ఆయన కృపను బట్టే మనం బ్రతకగలుగుతాం. ఆయన కృప లేకుండా ఒక క్షణం కూడా మనం బ్రతకలేం, జీవించలేం. ఎందుకంటే ఆయన కృప అంత గొప్పది. మనల్ని ఆకాశమండలం కంటే హెచ్చైన కృప అయింది. కృప వెంబడి కృపనిచ్చే దేవుడు, కృపతో మనల్ని రక్షించిన దేవుడు, వేవేల మంది కృప చూపించే దేవుడు. ఆయన స్థితిని మనకిచ్చి మన స్థితి ఆయన తీసుకున్న కృపామయుడు, కనికర స్వరూపుడు, దయాళుడు, పరిశుద్ధుడు. అసలు మనకి ఆయనకి పోలికే లేదు. ఆ ప్రేమకి మనం అసలు కొంచెం కూడా తగం, అర్హులం కాదు. ఆయన ఒక్కోసారి ఆలోచిస్తుండే, ఎందుకు ఇంత ప్రేమ ఇలా చూపిస్తున్నాడో అసలు అర్థం అవ్వదు మనకి. అసలు అర్థం అవ్వదు, ఏంటి ఇంత మంచి వాళ్ళు మన, లేకపోతే దేవుడు ఏమన్నా చేసామని ఆయనకి శత్రువులుగా ఉండగా ఆయన ప్రేమించాడు. అంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనల్ని బట్టి ఆయన సంతోషించే విధంగా మనం ఉండాలి. మనం ఎక్కువ ఆధారపడితే ఆయన మీద అనుకుంటే మనకి ప్రతి నిమిషం నడిపిస్తాడండి. ప్రతి క్షణం తోడుగా ఉంటాడు. ఎవరు విడిచిపెట్టినా ఆయన అసలు ఎప్పుడూ విడిచిపెట్టడు. అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన సదాకాలం ఉన్న దేవుడు, యుగ సమాప్తి వరకు మనల్ని నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ సమయాన్ని బట్టి కూడా దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు. కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఆదికాండం 29వ అధ్యాయం. ఇక్కడ యాకోబు అండి తను ఇంటిని విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఆశీర్వాదం అంటే ఎప్పుడూ ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం. ఎవరికైనా ఇష్టమే, మనకు కూడా కదా. ఆశీర్వదించబడాలనే కోరుకుంటాం, శాపాన్నది ఎవరు కోరుకోం. తను ఒక ఆశీర్వదించబడాలని అక్కడ ఆ ప్రజల్లో జ్యేష్ఠుడికి అన్ని ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. కడుపులో ఉండగానే యాకోబు పోరాడడం మొదలుపెట్టాడు. నేను ముందు పుట్టాలి ఆశీర్వదించబడాలని. అది అలా మిస్ అయిపోయాడు పాపం, కుదరలేదు. అన్నగారు కాలు పట్టుకుని బయటకు వస్తాడు. వచ్చినప్పుడు
తను ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేకపోతే తినేం చేస్తాడంటే తర్వాత ఏదోలాగా అన్నగారిని మోసం చేసి ఆహారం పెట్టి కొంచెం కూర అన్నగారు పెడితే ఏమైంది, దానికి జ్యేష్ఠత్వమే కావాలా, అలా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు కానీ తర్వాత ఆశీర్వాదం ఏం రాలేదు తన జీవితంలో. ఆశీర్వాదం రాకపోతే తన ఇంట్లోంచి కూడా పారిపోవాల్సి వస్తుంది. ఆ తండ్రి ఆశీర్వాదాలన్నీ తీసుకుంటాడు. మళ్ళీ తండ్రిని అన్నగారిని మోసం చేసి నేను ఏసావునని చెప్పి మళ్ళీ మొదలు పెడతాడు. అక్కడ కూడా ఆశీర్వదిస్తాడు తండ్రి, కానీ అక్కడ కూడా తనకి మంచిగా ఏం జరగలేదు. అందరికీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవలసి వచ్చింది, తల్లికి తండ్రికి అన్నగారికి దూరంగా. అప్పుడు తల్లి చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీరిద్దరూ ఒకే రోజు చనిపోతారు అని చెప్తాడనమాట. అంటే తను బయలుదేరి మేనమామ దగ్గరికి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు ఇలా జరిగిందనమాట. యాకోబు వెళ్ళి ఆ లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు. ఆ బావి మీద మూత తీసి అక్కడ అడుగుతాడు, ఎవరున్నారు లాబాను కావాలంటే. తెలుసు లాబాను అమ్మాయే రాహేల్ అని చెప్తాడు. ఆ రాహేల్ని చూపించినప్పుడు తను ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళినప్పుడు మేనమామ ముద్దు పెట్టుకుంటాడు, ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే తను అలా ఉండిపోతూ ఉంటాడు. అని నేను జీతానికి పెట్టుకుంటాను, నీకేం కావాలంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అయితే మా అమ్మాయిని చేయాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు అలాగే అని 7 సంవత్సరాలు ఇంకా అక్కడ ఆశీర్వాదింది పనోడి కిందే ఉన్నాడు. ఏం లేదు, పని చేస్తా రాత్రులు పగలు, అక్కడ వచ్చే నష్టాలన్నీ పెట్టుకుంటా, ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంది. అలా 7 ఏళ్ళు అయిపోయింది. పెళ్ళి జరుగుతుంది అనమాట రాహేల్తో. రాహేల్తో చేసుకుందాం అనుకుంటాడు. వాళ్ళ దేశంలో పెద్ద అమ్మాయినిచ్చి రాత్రి అయిందట పెళ్ళి. ఇప్పుడులాగా లైటింగ్లు ఏం లేవు కదా, ఏ దీపం ఉండి ఉంటుంది రాహేలే అనుకున్నాడు. అప్పుడు ఆ పెద్ద అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఉదయాన్ని చూస్తాడంట లేయా అని. అప్పుడు మామగారి మీద గొడవకి వెళ్తాడు పోరాడడానికి. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అలా అంటాడు, మా దేశంలో పెద్ద అమ్మాయికి చేయాలి ఫస్ట్, ఎక్కడైనా అంతే కదా, ఎవరైనా అంతే అన్నప్పుడు. అయితే నువ్వు మోసం చేసావంటాడు. మనం ఎవరినైనా నిండి తొందరగా అనేస్తాం, మనం చేసినవి మర్చిపోయి ఎదరోళ్ళు చేసినవి మాత్రం ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనం చేసినవి వాళ్ళు చేశారని అనుకో అనమాట. అలా మోసం చేసాడని కోపం వస్తే అప్పుడు ఇంకో 7 ఏళ్ళు చెయ్యి, నేను చిన్నమ్మాయిని ఇస్తానంటాడు. అలాగ చిన్నమ్మాయిని కూడా మళ్ళీ ఇస్తాడు. 7 ఏళ్ళు 14 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఆశీర్వాదం కాదు కానీ శ్రమే వచ్చింది అతనికి. అప్పుడు అలాంటి పరిస్థితిలో అతను ఇంకో తనకి ధనం కావాలి తన కుటుంబాన్ని పోషించడానికి, ఇంకో 7 ఏళ్ళు చేయమంటాడు. అలాగే 20 ఏళ్ళు ఒక పనివాడి కిందే ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో అలా ఏం జరిగిందంటే 27వ వచనం చదువమ్మా. 20 కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బాహుగా ప్రేమించి అతనికి మరి ఏండ్లను కొలువు చేశాను. ఎలాగండి రాహేలుని బహుగా ప్రేమించాడట. లేయా కంటే ఎక్కువ రాహేలుని ప్రేమించాడట. ప్రేమిస్తే
అప్పుడు ఏం జరిగిందంటే ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసింది. లేయా ద్వేషించబడతా యెహోవా చూసి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉంది. లేయా ద్వేషించబడ్డం ఎవరు చూశారండి? దేవుడు చూశాడటండి. దేవుడు చూసి ఏమంటున్నాడు, ఆవిడ గర్భం తెరిచాడంట. లేయా గర్భం తెరిచాడు, లేయాకి బిడ్డల్ని ఇచ్చాడు, రాహేలుకి గొడ్డుతనాన్ని కలగజేసాడు, బిడ్డల్ని ఇవ్వలేదు. అందుకని మనం అనుకుంటాం, మనల్ని ఎవరన్నా ద్వేషిస్తే మనం ఏదో నష్టపోయినట్టు బాధపడిపోతూ ఉంటాం. కానీ ఒకటండి, మనం ద్వేషించబడే వాళ్ళ ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. తెలుసా అండి? మనల్ని బాధ పెట్టే వాళ్ళ ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనల్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళ ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మన కష్టపెట్టే వాళ్ళ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లేయ ద్వేషించబడ్డం దేవుడు చూశాడంట. తనకు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లల్ని ఇస్తే, పిల్లలంటే ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళు కాదు, కానీ పిల్లలు ఉన్నవాళ్ళే భాగ్యవంతులట. భాగ్యవంతులని పిలుస్తారు. అలాంటి పరిస్థితిలో లేయాకు బిడ్డనిచ్చాడనమాట. ఈవిడ అనుకుంటుంది, గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టును. ఈ బిడ్డ పుట్టగానే ఈవిడికి సంతోషం ఇచ్చి, నా భర్త నన్ను ఇప్పుడు ప్రేమిస్తాడు అనేసి రూబేన్ అని పేరు పెట్టుకుందంట. నా శ్రమను చూశాడు దేవుడు అంటుంది. ఏం చూశాడండి? ఆవిడ ద్వేషించబడ్డం చూశాడు. ఆవిడ శ్రమను కూడా దేవుడు చూశాడంట. చూసి ఆవిడికి బిడ్డల్ని ఇచ్చాడనమాట. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితిని నన్ను సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేయమనుకొని అతని షిమోను అను పేరు పెట్టిందంట. రూబేను శ్రమని దేవుడు చూశాడు అనుకుంది. ఇప్పుడు అట తన ద్వేషించబడ్డం దేవుడు విన్నాడట. అంటే తిన బాధపడి ఉంటుంది. అయ్యో, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎందుకు ఇలా జరిగింది నా జీవితం అని అది దేవుడు వినిపించిందట ఆవిడలో. ఆవిడ అనుకుంటుంటే, ఆవిడ బాధపడుతుంటే దేవుడు ఆ శ్రమను చూశాడు, ద్వేషించబడ్డం కూడా విన్నాడట. అంటే మన దేవుడు అప్పుడు మనం కొన్ని పరిస్థితులు ఎవరితో మాట్లాడక కానీ మనలో మనమే మాట్లాడుకుంటాం. ఏమని, అయ్యో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని. అవి కూడా దేవుడు వింటాడటండి. ప్రార్థనే చేయడం అవసరం లేదు. మనం ఆయన మాట్లాడుకుంటే మన పరిస్థితులు ఆయన వింటాడనమాట. షిమ్యోను అని పేరు పెట్టిందంట. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనిను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టును. ఇక్కడే మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ పిల్లోని ఇచ్చేసాడు దేవుడు. ఈవిడికి మళ్ళీ గర్భాన్ని తెరిచాడు. ఈవిడప్పుడు అనుకుందంట, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుని ఒకసారి అనుకుంది, నన్ను చాలా బహుగా ప్రేమిస్తాడు అనుకుని రెండోసారి, మూడోసారి ఏమనుకుంది, హత్తుకుని ఉంటాడు అనుకుందంట. కానీ అలా జరగలేదు. ఎంతమంది పిల్లల కన్నా ఆవిడని పట్టించుకోవట్లేదట. అప్పుడు ఏం జరిగిందంటే ఈవిడి తర్వాత మళ్ళీ గర్భం ధరించి లేవి అని పెట్టిందట కుమారుడికి. హత్తుకుని ఉండేవాడని అర్థం. ఆ పేర్లన్నీ తన భర్త చూడాలనుకునేవన్నీ పేర్లు పెట్టుకుంది పిల్లలకి. హత్తుకుని ఉంటాడు అనుకుందట. అనుకున్నప్పుడు ఈవిడ ఆ పేరు పెట్టుకుంది. తర్వాత మళ్ళీ ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా దేవుడు భర్త కూడా వదిలేసింది, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. నా భర్త వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, దేవుడు నన్ను పట్టించుకున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను నా బాధను చూశాడు. ఇంకా స్తుతించడం మొదలుపెట్టిందంట.
తన భర్త గురించి ఆలోచించడం మానేసి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. యోధా అంటే స్తుతి అండి. మనం ఏ పరిస్థితుల్లో అన్నా స్తుతించడం మొదలు పెడితే మనం సంతోషంగా ఉండగలం. ఈవిడ ఎదురు చూసింది అలాంటి ఏం జరగట్లేదు. కానీ ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగిందో ఈవిడికి చాలా ఆనందం కలిగిందనమాట. ఎందుకంటే లేవి వంశం, యోధా వంశంలోంచి యేసయ్య వచ్చారు. లేవి అంటే యాజకుడు, యోధా అంటే రాజు. ఆయన ఒక రాజుగా యాజకుడిగా యేసయ్య అందులోంచే వచ్చాడు. లేయని అక్కడతో వదిలిపెట్టలేదు, కానీ ఎన్నో తరాలకి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. కింద రాహేల్ తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. హల్లెలూయా. ఏంటండి 20 ఏళ్ళు పనిచేసి పెళ్లి చేసుకుంటే ఆవిడ ఏమంటుంది, నువ్వు నాకు పిల్లల్ని ఇయ్యి లేకపోతే చేస్తానంటుంది. యాకోబు అంటాడు, నేను పిల్లల్ని ఇవ్వడానికి దేవుడా ఏంటి, దేవుడు ఇవ్వాలి కానీ పిల్లలు అని చెప్తాడు. సత్తానంటుంది. ఏంటి 20 ఏళ్ళు కష్టపడి ఇవిడు చచ్చిపోతుంది అనమాట. ఇప్పుడు ఎందుకంత ప్రయాస? మనం కొన్ని కోరికలతో అది ఇది అనుకుంటాం, కానీ దానివల్ల మనకు శ్రమే కలుగుతుందండి. దేవుణ్ణందు ఆనందించామనుకోండి, మన హృదయవాంఛలన్నీ తీరుస్తాడు. ఈవిడ ఎవరండి? అక్కే కదా, అక్క పిల్లలు తన పిల్లలు కదా, తన పిల్లలు కదా. ఈవిడ కొళ్ళు మండిపోయి దాసిని భార్యగా ఇస్తుంది. దాసి పిల్లల కంటే అక్క పిల్లలు మంచిదే కదా, తన పిల్లలతో సమానం కదా. అసూయ పడిపోయిందట అక్క మీద అసూయపడి ఇలాంటి పనులు చేస్తుంది. అలాగా దాసి వలన పిల్లల్ని కంటారు. ఈవిడ కూడా లేయా కూడా కంటది. అలాగ 12 మంది అవుతారు. దేనా పుడుతుంది, లేయాకు కూడా. ఇలా అందరూ పుట్టి ఇక రాహేల్ని కూడా దేవుడు ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నట్ట. యేసేపునిచ్చాడు, తర్వాత బెన్యామీన్ని ఇచ్చాడు. ఆత్మాను చేస్తానని బెదిరించింది కదా, ఆఖరికి ఆవిడ చచ్చిపోయింది. ద్వేషించిన లేయా మాత్రమే మిగిలింది అతనికి. చివరిదాకా ఉన్నది ఎవరు? లేయాయే ఉంది. ఇలా జరిగింది. మనం దేవుడులో ఆనందించడం మొదలు పెడితే లేయా ఒక తరానికి కాదు కానీ ఎన్నో తరాలకి ఆశీర్వాదకరంగా మారిందండి. ఎప్పుడు లేయా ఆది కాండంలో ఉన్న లేయా, ఆవిడ్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుందన్నమాట. వచ్చిన ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ లేయా అని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు దేవుడు. వంశాభివృద్ధిని కలగజేసిన రాహేల్ని పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా నువ్వు ఉంటావని రూతుని అందరూ దీవిస్తున్నారనమాట. ఆ రూతులోంచి మన యేసయ్య వచ్చాడు. మన యేసయ్య పనికి రానోళ్ళ దగ్గర ఎవరో పట్టించుకున్న వాళ్ళని ఆయన చాలా పట్టించుకుంటాడండి. చాలా శ్రద్ధ చూపిస్తాడు. చాలా వాళ్ళ కోసం ఎప్పుడు కూడా ఆ బెత్లెహేంలో పుట్టావు, చిన్నదంట బెత్లెహేము. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు చిన్నదానివైనా అనేక ప్రసిద్ధి పొందుతావు. ఆ బెత్లెహేములోంచి మన యేసయ్య వచ్చాడు. మనం అనుకుంటామండి, అయ్యో నా జీవితం ఇంతే, నాకెవరూ పట్టించుకోరు, నన్ను ద్వేషిస్తారు, నన్ను అందాన్ని బట్టో ఐశ్వర్యాన్ని బట్టో ఇంకెవరెవరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు ఏ పనికి రాని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, ఏ అర్హతలు లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, ఏ యోగ్యత లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. నిజంగా ఆయన ఎవరిని విడిచిపెట్టడండి. ఆయనకి అందరూ కావాలి, అందరూ ఆయన పిల్లలే, మనం అందరూ ఆయన శరీరమై ఉన్నాం, అందరూ ఆయనలో ఏకమై ఉన్నాం. ఇక్కడంట రూతులోంచి వంశాభివృద్ధి వచ్చిందంట.
ఎన్నో తరతరాలకి ఆశీర్వాదకరంగా లేయాని మార్చేసాడు. మనం అలా బాధపడుతూ ఉన్నామేమో ఈ రాత్రి సమయంలో, కానీ మనల్ని ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవుడికి ఒక మహిమకరంగా, దేవుడికి ఒక ఇష్టమైన వారుగా మనల్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం లేయా ఏం చేసింది? దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది, దేవుణ్ణి ఆరాధించడం అని ఈ లోకమన్నట్ల మీద పట్టించుకోవడం మానేసింది. ఇంకా ఎవ్వరూ కాదు, నా దేవుణ్ణి స్తుతిస్తాను, నా దేవుణ్ణి ఆరాధిస్తాను, నా దేవుడి కోసం బ్రతుకుతాను, నా దేవుడి ప్రేమ నాకు చాలు అని ఆవిడ ఆలోచించుకుని నిర్ణయించుకుంటే ఒక ఇన్ని తరాల వరకు, ఇప్పుడు మన వరకు కూడా ఒక యేసయ్య ఆ వంశంలోంచి రావడానికి కారకురాలుగా మారిందనమాట. మనల్ని కూడా అలా మారుచగలడు దేవుడు, అలా చేయగలడు దేవుడు. మనం ఎంతో బలహీనమై ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు. ఆయన వైపు మనం తిరిగితే, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు, మనల్ని తక్కువ చేయడు, మనల్ని గొప్పగానే చూసుకుంటాడనమాట. అందుకని మనం ఎప్పుడు ఆయన వైపే వెతకాలి, ఆయన్నే వెతుకుతూ ఉండాలి. ఏ పరిస్థితులైనా సరే దేవుణ్ణి మనం ఆశ్రయించాలండి. మనకి ఎన్నో వస్తూ ఉంటాయి, మనం మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం, ఎవరెవరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో ఆ దేవుడు మనకు అండగా ఉంటాడు, కొండగా ఉంటాడు, కోటలా ఉంటాడు. ఆయన ఒక బలమైన దుర్గం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటామంట. ఆ దుర్గంలోకి మనం వెళ్తే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరండి, మనల్ని ఎవరూ ఏమీ ఆపలేరండి. కుందేలంట ఆశ్రయం ఏమి ఇచ్చాడు దేవుడు? బండ సందులు ఇచ్చాడట. ఒక పెద్ద సింహం వచ్చినా సరే ఆ బండను కొట్టాలి కానీ ఏం చేయలేదు. ఆ కుందేలు అందులో సురక్షితంగా ఉంటుంది. దేవుడి మందిరం వానకోవులకి గూటి స్థలంగా ఉందంట, పిచ్చికలకి నివాస స్థలంగా ఉందంట. మన మందిరాన్ని ఆశ్రయించితే మందిరంలో చేసిన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. అన్నా ప్రార్థన ఆలకించాడు. ఎంతోమంది సొలొమోను అని చెప్తాడనమాట. ఏమనంటే, మీరు ప్రభువా ఈ మందిరంలో ఎవరొచ్చి ప్రార్థన చేసినా, వర్షాల కోసం ప్రార్థన చేస్తే, కరువు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, అనారోగ్యాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు వినాలని అడుగుతాడు సొలొమోను మందిరం కట్టినప్పుడు. అలాగా మందిరంలో మనకెంతో ఆశీర్వాదం ఉంది, ఎన్నో పొందుకుని వెళ్తాం. మందిరంలోకి వచ్చిన ఎవరిని కూడా ఒట్టిగా పంపించడు, ఎందుకంటే దేవుడు నివసించే స్థలం అది. ఆయన దేవుని మందిరంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు మంచిగా కూర్చుంటాం, లోపల ఎన్ని భారాలు ఉన్నాయో, ఎన్ని వేదనలు ఉన్నాయో, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో అవన్నీ చూస్తాడు యేసయ్య. లేయని చూస్తున్నాడు, అన్న కన్నీరు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్న దేవుడు, హృదయంతరంగాన్ని ఎరిగిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఆ యాకోబు ఆశీర్వాదం అని పరిగెట్టాడు. బోల్డ్ డబ్బు వచ్చేసింది, బోల్డ్ పిల్లలు వచ్చేసారు, బోల్డ్ అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళామంటాడు, ఆ రాత్రంతా నన్ను ఆశీర్వదించంటాడు. ఆశీర్వాదం అంటే డబ్బు కాదండి, దేవుళ్ళ మారడం. ఆ రోజు ఏమని మారిపోయాడు? పోరాడాడట. యాకోబుకి ఎప్పుడు పోరాటమే, అన్నగారితో పోరాటం, అందరితో పోరాటం. ఆయన అంటాడు, మనుషులతో దేవుడితో పోరాడి గెలిచావు. దేవుడిని వదలట్లేదట పీకి పట్టుకుని. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచే, మా నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదం రాదనుకున్నాడు. ఎవరి వల్ల ఆశీర్వాదం రాదు, ఎవరి వైపు చూడద్దు, దేవుణ్ణే పట్టుకోవాలనుకున్నాడు. ఇంకెందుకు ఎంత డబ్బు ఉంటే అన్నగారు వచ్చేస్తున్నాడు చంపేయడానికి. వచ్చేస్తుంటే ఆ తెల్లవార్లు పోరాడాడట. అంటే పోరాడడం అంటే ఇవన్నీ పట్టుకుని యుద్ధాలు చేయడం కాదు, కానీ కన్నీరుతోట. హోషేయ గ్రంథంలో ఉంటుంది, కన్నీరు కార్చి మగసిరి కలవాడై పోరాడాను. కన్నీరు కార్చి పోరాడినప్పుడు దేవుడు సన్నిధిలో ఒక నువ్వు ఎవరని అడుగుతాడు దేవుడు,
మనల్ని ఆశీర్వదించే ముందు ఎవరైనా అడుగుతాడు. అంటే ఏమంటాడంటే నేను యాకోబుని అంటాడు. అక్కడ తండ్రి దగ్గర ఏం చెప్పాడు? యాసావునని చెప్పాడు. అక్కడ యాసావునని చెప్పాడు. ఇక్కడ యేసయ్య దగ్గర తన పరిస్థితి అంతా చెప్పాడు. నేను మోసగాడినే, మా అన్నయ్యని మోసం చేశాను, మా నాన్నని మోసం చేశాను, మా మామగారిని మోసం చేశాను, ఇప్పుడు నాకు మిగిలింది మరణం మాత్రమే అనుకుని నిజం చెప్పగానే దేవుడు ఎంత సంతోషపడిపోయి, నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలువి, ఇశ్రాయేల్ దేవుడే దేవుడు అనేసి ఒక దేశానికే ఆ పేరుతో వచ్చేసేలా చేశాడు. ఒక ప్రపంచానికే యెరూషలేము ఇశ్రాయేల్ దేశాన్ని, ప్రపంచం అంతా ఇశ్రాయేల్ దేశం చూస్తున్నారు. ఏం జరుగుతుందా, ఏంటి దీంట్లోంచి ఏం జరగబోతుంది అనేసి అంత పేరు కలిగిన వారిగా యాసావుని యాకోబుని దీవించాడు దేవుడు. అది అసలైన దీవెన. మన జీవితం మారడం, యేసయ్యలా మారడం, యేసయ్య దగ్గరికి వెళ్ళడం, యేసయ్య మీద ఆధారపడడం, అది ఆశీర్వాదం. ఇవన్నీ కాదండి, ఇంకెంత ఇచ్చేసినా మనం వదిలేసి వెళ్ళిపోవాలి ఏదో రోజు. కానీ యాకోబు వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ ఆ పేరు అలా ఉండిపోయింది ఇశ్రాయేల్ దేశం. అంతగా దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచన కలిగి ఉంటాడు మన దేవుడు. అందుకని మనం ఎక్కడ లేయాని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో, ఎంతగా ఆవిడ పట్ల శ్రద్ధ చూపించాడో, ఎంతగా ఆవిడ్ని లక్ష్యం ఉంచాడో. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ రాత్రి సమయంలో మన హృదయాన్ని చూస్తాడు, మన పరిస్థితులు చూస్తున్నాడు, ఆయన మన శ్రమను చూస్తున్నాడు. ఐగుప్తులో వాళ్ళు పడే మూలుగును కూడా విన్నాడంట దేవుడు. వాళ్ళు ఇంకా ప్రార్థన లేదు, ఆ శ్రమలో నలిగిపోతున్నారు. ఆ ఐగుప్తు దేశంలో ప్రజలు ఇశ్రాయేలు నలిగిపోతుంటే అని మూలుగుతున్నారేమో. మనం ఈ రాత్రి ప్రార్థన చేసి ఓపిక లేదేమో, ఏం చేయాలో తెలియకుండా మూలుగుతున్నామేమో. ఆ మూలుగును కూడా విన్నట్ట దేవుడు, వాళ్ళు మొరని విన్నట్ట దేవుడు. అలాగ మనల్ని ఎప్పుడు ఏ పరిస్థితిలో అయినా వాళ్ళు మనం చూస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని లేవనెత్తాడు, గొప్ప స్థితిలోకి మనల్ని నడిపిస్తాడు. మన ఫస్ట్ మనకి ఇవన్నీ కనిపిస్తాయి, ఆయన తర్వాత జరిగేది చూస్తాడనమాట. ఆయన చూపు అంతా లాంగ్ టైం ఉంటుంది. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనలో ఏకమే, ఆయనతో నడిచినప్పుడు మనం కూడా అన్నీ గ్రహించగలం దేవుణ్ణి. ఈరోజు రాత్రి లేయాని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు తప్పకుండా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలయ్యా, కృతజ్ఞతలు ప్రభా. తండ్రి ఈ రాత్రి ప్రభా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ దాసురాలను ఎత్తుపట్టుకొని ప్రభా అయ్యా మీరు మాట్లాడిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా నాయనా. తండ్రి నీ కోట్ల కొలది కృతజ్ఞతలయ్యా. అవును ప్రభా, లేయా జీవితంలో నాయనా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ప్రభా. అయ్యా నాయనా నీ వైపు చూసినప్పుడు తన జీవితాన్ని ప్రభా మీరు మార్చివేశారు ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. ఆశీర్వాదానికి నాయన అయా నాయన వారసుడు అయిన తండ్రి యేసయ్య నీ వంశావళిలో లేయాని చేర్చుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. ఈ రాత్రి ప్రభా ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి విషయంలో తండ్రి మీ పాదాలు పట్టుకోవాలి ప్రభా. అయా మీ సన్నిధికి రావాలి, మందిరానికి రావాలి, మీ పాదాల దగ్గరికి వచ్చి అంగలార్చాలి ప్రభా. కన్నీటితో విత్తాలి ప్రభా. ప్రతి సమస్యను తీయగలిగిన దేవుడు ప్రభా, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ప్రభా. మీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు ప్రభా నాయన. అయా నీకు వందనాలు. బాధతో, దుఃఖముతో, వేదనతో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి నీ వాక్యము నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా ఆ వర్తమానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థించేవారుగా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన అభిషేకించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిలో ప్రార్థన ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. అయా ప్రతి విషయంలో మీ వైపు చేతులు చాపే వరంగా మేమందరం ఉండాలి ప్రభా. అయా మీరు సహాయము చేయమని అడుగుచున్నాను
వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. అయ్యా వారికి నెమ్మది, శాంతి, సమాధానములు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయ్యా ప్రతి కుటుంబాన్ని సంపూర్ణం, పరిపూర్ణం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా కుటుంబాలతో నీ సన్నిధిలో నూతన సంవత్సరంలో నిన్ను ఆరాధించే కృపను తండ్రి అయ్యా మాకు అందరికీ దయచేయమని ప్రభా. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి సమయమున ప్రభా నేను ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి ప్రభా, నీ సన్నిధిలో ముఖ్యంగా ప్రభా నీతో ఉండడానికి ప్రభా ఈ కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యాకోబు ప్రభా నాయన శ్రమలు అనుభవించి ప్రభా నాయన ప్రభా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మోసగాడగా జీవించి ప్రభువా నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా ఇగో యాకోబు కాదు నీ పేరు ఇశ్రాయేలు అని మీరు సెలవిచ్చిన ప్రకారంగా ప్రభువా నాయన నేటి జనాంగం ప్రభువా నాయన ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచమంతటా ప్రభువా వారే ప్రభువా ప్రతిదీ కనిపెట్టింది ప్రభువా. ఈనాటికి కూడా ప్రభువా వారే ప్రభువా నాయన అనేకమైన మరి నోబెల్ బహుమతులు కూడా ప్రపంచమంతట్లో కూడా వారే పొంది ఉన్నారు. పెట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో ప్రభువా నాయన యేసయ్య యాకోబు వలె ప్రభువా నాయన జీవితాలు కలిగి ఉన్న మా జీవితాలను ప్రభువా నాయన యేసయ్యా నీకు వందనాలు. మరి ప్రభువా నాయన ఇజ్రాయేలుగా ప్రభువా నాయన మమ్మల్ని దత్తపుత్రులుగా ప్రభువా మమ్మల్ని మార్చినందుకు వందనాలు. మాలో నుంచి మరి యాకోబు జీవితం తొలగించి ప్రభువా క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా ప్రభువా మమ్మల్ని నూతనం చేసినందుకు వందనాలు నాయన. మాలో ప్రతి అపరాధము నీ సన్నిధి నుండి ప్రభువా యాకోబు ప్రభువా ఇశ్రాయేలుగా మారినప్పుడు ఏ విధంగా కన్నీరు కార్చి ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకున్నాడో ప్రభువా ఆ విధంగా ప్రభువా మా జీవితాలు ప్రతి పాపమును ప్రతి దుష్కార్యమును మా జీవితంలో నుంచి వదిలివేయడానికి సహాయం చేయండి. నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. మాలో ఉన్న వాక్యాన్ని ప్రభువా నాయన భద్రపరుచుకుని ప్రభువా ప్రతి అవసరమును నీ సన్నిధిలో ప్రభువా మొరపెట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మీరే దీవించండి, స్వస్థపరచండి ప్రభువా. ప్రతి వ్యాధిని బాధని మాలో నుంచి తీసివేయండి తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.